ఈ ఘనమైన వివాహ ఆహ్వానం అనుకుని 4 తీరుల నుండి 4 మూల నుండి కొత్త వసతుల నుండి పోయే ప్రాంతాల నుండి మొత్తం ప్రజలు అతి సౌందర్యంగా అనిపించుకుని మంచి వస్త్రాలను ధరించి పెళ్లి కుమారుని ఎత్తుకోవడానికి ఆనందంగా వచ్చారు. పేరు ఏమైతే వంద, కీర్తన, దేవప్య, పరుణ, రాధిక, ఆకర్షణ, ఉత్తవన, వన్వాక్షి, ఏంటి ఇవి ఆనందంగా కనిపిస్తున్నారు. వీటితో పాటు లేకుంటే ఏదేమి ఏదో లోపల వెతుకు ఉంటాను. ఇంత కష్టంగా ఉన్నాను నా దీనికి ఒకటం మాసి అయినా ఇంత చక్కని అక్షరమే నా దీనికి అంత త్వరగా అయిపోతున్నావా? దయచేసి నీ అర్థమైన ప్రశ్నలు నా సంతోషాన్ని పరిచయం. ఇప్పుడు అక్షర అదొకటి అన్నేగా కాబట్టి ప్రేమతో చెప్తున్నాను, కానీ ఇంత ఏమాత్రం కాదు. నా ఆటగా నొప్పితే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. నాకైతే మేము మాట వినే ఒప్పుకలు. అయ్యో ఈ వందన చచ్చేదే దొరికిపోయావా? ఈ వంద రేపు వందన మాట్లాడుతుంది. ఆమె మాటల్ని ఒక చెవిని ఏమైనా విడిపెట్టాలని అలా పట్టించుకోకూడదు. ఇదిగో సొప్పవర్ణ, ఈ బట్టలు నీవి ఈ రంగుతో పైకి ఉన్నావు, కానీ వాళ్ళ సలహాని అంత తేలిగా పడేయకూడదు. అయ్యో కితన అందరి బలపడుతూ బాగానే మాట్లాడుతున్నా, కానీ నిర్ణయం ఆమె. మీరందరూ కలిసి చెప్పడం కూడా నిర్ణయం మీరు మార్చలేదు. మీరు కాదు, మీరు జ్ఞానంతులనే. ఇదిగో సప్పన్న, మీ చాలా గట్టిగా అన్నారని నిజానికి కృణమే కొడులు. మీ ఆలోచన లోపం ఉందని తెలిసి కూడా మార్చడానికి ఇష్టపడే ముఖులు మీరు. అవును, చిన్నట్లే మేము అందరూ కలిసి కూడా మీ మనసు మార్చలేము. ఎందుకంటే మా ఆటలు ఎట్టి పరిస్థితుల్లో వినకూడదని దాని తీర్మానించడానికి వచ్చారుగా. సరే, ఈ నిర్ణయాలు మీ స్నేహితులారా, ఏమిటి మనము వెతుకుని ఎత్తుకోబోదు వాతావాళ్ళేమిటి ఈ నాళ్ళతో ఈ విధంగా కలుసుకున్నాం. సంతోషంగా విగ్రహంలోకి ప్రవేశిద్దాం. అయినా ఈ విద్య ఉండడం ముఖ్యం, కానీ అతగా నువ్వు మనతో తీసుకెళ్దామా లేదా అని ముఖ్యం కాదు. ఈ విధంగా మాట్లాడి నేను ఎవరిని ఉంచలే కదా. అయినా సరే, మనము ఇవన్నీ సంతోషంగా ఆడుతూ పాడుతూ వెళ్ళుకోమని ఎదుర్కొందాం. రెడీ? చాలా తేడా ఉంది. చూడండి, మేము ముజాగ్రత్తతో డిప్టీతో పాటు నువ్వుని కూడా అన్నం తెచ్చుకుని వస్తున్నాం. మీరేమో మీకు ఏ పర్వాలేదని లేకుండా వస్తున్నారు. ముందుగా గురించి సమస్యని ఆ సమయాన్ని తీసుకుంటే సరే పరిష్కరించుకోవడం మంచిది కదా, దాన్ని కప్పించుకోవడం సరే. ఎన్ని విషయాలు అయిపోతున్నాం. అయ్యో దిమ్మదక్క, నీకు మానసిక రాజంతో బాధపడుతున్నట్టు నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను. దయచేసి ఈ సరైన నిర్ణయం తీసు. ఈ ప్రసంగం కాదావా? కనబడి దేవుడికి ఎంత వరపడి ఏం లాభం? మా కళ్ళ ముందు కనిపించే మనుషుల సహాయం పడితే ఒకరు కాకపోతే ఒకరైనా సహాయం చేస్తారు. ఈ మమ్మల్ని చూడండి, ఈ లోకంలో చాలా మంది స్నేహితులున్నారు. మా స్నేహితులంతా సహాయం చేస్తారు. మీరైతే మీలాంటి వాళ్ళు తప్ప ఎవరితో కలవరు. ఉదాహరణకు మనం వెళ్ళిపోయి ఎదుర్కోవడానికి వెళ్తాము. దిగులతో పాటు నూనె బుడ్డి తీసుకుని వెళ్ళాలని మేము అంటున్నాం. మేమేమో దిగులు ఉంటే చాలు, అదనంగా నూనె బుడ్డి తీసుకుని వెళ్ళకూడదని అనుకుంటాము. అయితే మీ కష్టాలు పాలైనప్పుడు మనం ఆదుకోవడానికి ఎవరు ముందుకు రాదు.
ప్రియ వీళ్ళని ఇంతగా ప్రేమిస్తావు కాబట్టి అంత మాటలున్నావు, కానీ అనంగా కూడా తెచ్చుకోమని సలహా మీకు నచ్చలేదు. సరే మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. వెంట్రుకపాలు వస్తున్నాడు, వెంకలారా రండి. ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు వెతుకోవడం వెళ్ళడానికి సిద్ధపడండి. నేను కలెక్షన్లో ఉన్నా ఉండి లేకపోతే వెళ్ళదు కదా. పెళ్లి గౌరవతో పాటు చక్కటి చాలు, అది దిగుతూ ఉండాలి కదా. అయ్యో నేను ఇప్పుడు సరేలే ఆకర్షణ నా బిడ్డ చూడు, ఏ రంగుతో ఎంతో చక్కగా అలంకరించున్నాను, కానీ ఏ వికాసనం నువ్వు లేకపోతే వెళ్ళదు కదా. ఆ కీర్తన కథ చెప్పినట్లు అదనంగా నువ్వు తెచ్చుకుని ఉంటే ఈ సమయంలో నేను ఆదుకోవాల్సి వచ్చేది కదా. అయ్యో ఎంత దిగినాలి. ఈ సంగతాల ఉంచండి. నా వయసు మరీ గౌరవం అంతా సమానమే చదువుకోవాలని దురమిన మాటలు పలికాను. ఏ లాభం లేకుండా పోయింది. అయ్యో ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను. ఇప్పుడు నేనేం చేయను? ఎందుకంటే నా మస్తి బయలుపోడు ముందు మందుల మధ్య చపడే సార్లు, కానీ ప్రతికిచ్చినట్టు ముందే విని కూలి తీసుకుని దేవుని సాధించుంటే ఇప్పుడు ఆ రూపం పనికొచ్చేదేమో. ఇప్పుడు కూర్చొని బాబడే లాభం. స్నేహితులారా, మీరు ఎందుకు ఇలా బాధపడుతున్నారు? మనం ఎంతో ప్రేమ ఎంచనీలో అంతా ఉంటుంది. ప్రేమ కలపడండి, దిగులు కలిగించుకోవడానికి కొంచెం నూనె ఎవరైనా ఇస్తారు. నేను ఈ లోకం చాలా ప్రేమించేదాన్ని కాబట్టి నేను వెళ్ళి ఎలాగోలా ముందు సంపాదించుకొని వచ్చాను. మీరు ఇక్కడ ప్రశాంతంగా కూర్చోండి. ఇదిగో ఈ రాత్రి ప్రమాదం జరగచ్చు. నాకు ఆలోచన వచ్చింది. నిరాశ ఉన్న నువ్వు చాలా ప్రేమించావు. నువ్వు కాక ఇంకెవరు తీసుకురాలే. నువ్వే నేను తీసుకునిరా. అయ్యో మనసా, నీ వల్ల మాకు అందరికీ పిచ్చి పట్టా ఉంది. ఇంతలో అంతనే వెళ్ళొద్దాము. ఏం కనపడండి స్నేహితులా, వాళ్ళ పక్కన స్నేహితులు చెప్పని నేను వెళ్ళి నువ్వు తీసుకెళ్ళాలా? ఒక్క ప్రియ కాస్త సంభాలించుకో. నేను మొత్తంగా మాట్లాడగా చాక్యం ఉన్నదాన్ని కాబట్టి వారి వద్దకు వెళ్ళి నేను అనంగా నేను సంపాదించుకొని వస్తాను. పెళ్లి కుమారుడితో పాటు విగ్రహంలోకి ప్రవేశిద్దాం. మధుభాష చెప్పిన ఆలోచన చాలా బాగుంది. ఆలస్యం లేని మధుభాషని మధురమైన మాటలతో వెళ్ళి నూనె సంపాదించుకోరా. నీకు శుభం కలుగుదాక. మీరంతా నా మీద నమ్మకంచినందుకు సంతోషం. నేను వారి వద్దకు వెళ్ళి అదంగా నేను సంపాదించుకొని వస్తాను. అవసరమైతే దయచేస్తాను. మీరంతా రండి. ఇంతలా నేను ఇంతో మాట్లాడాలి. లోకిరా మరోషి ఏం సిద్ధపడ్డాం? మా ఇంటిలో నూనె లేని వల్ల ఆరిపోయాయి. మీ వద్ద నూనె కొంచెం మాకిస్తే మేము కూడా విగ్రహంలో ప్రవేశిస్తాం. మీరు చెప్పిన మాట మేము వినలేదు. ఇప్పుడు బాధపడుతున్నాం, సుఖపడుతున్నాం. మధుభాషిని ఇది దైవజ్ఞానం అనిపించుకో సంభవించిపోయింది. మీ అన్నంగా ఇచ్చుకున్న నూనె మాకు మీకు సరిపోదు. మీరు త్వరగా ఊరిలో వెళ్ళి నూనె కొని రండి. దయచేసి కొంచెం మారుస్తారా? మాకు మీకు సరిపోదు. స్నేహితులా, రండి రండి, మనం వెళ్ళి దైవజ్ఞాన కళాశాలలో నూనె కొనుక్కొని వద్దాం. పదండి. ఇలా ఆ ఐదుగురు కూడా దూరపోయారు. ఆ ఐదుగురు కంటే నూనె కుంకుని చేరుతూ వెంటుకుమారు మేళాల వచనంతో మహాఆర్భంతో దర్శించి ఆయన ఎదురుని 5 దిగ్గల కంటే సంతోషంగా విగ్రహంలో ప్రవేశించారు.
నీవెవరో నాకు తెలియదు. లౌకికమైన శరీర సంపదమైన వారి ఆకర్షణ సంబంధం లేదు. నీకు తలుపు తెరవబడుతూ వెళ్ళిపో. అయ్యా పెట్టుకుమారా, నేను సప్తవరంలో నుండి 7 రంగులతో అలంకరించుకుని హిందూ గృహంలో వెళ్ళడానికి వచ్చాను. దయచేసి నా తల్లియా ప్రభువా. అమ్మా, నీ రంగులలో కానీ నీకు కానీ ఇక్కడ రోజు లేదు. అసలు నువ్వెవరో నాకు తెలియదు. వెళ్ళిపో. లోపలి వచ్చే అవకాశం లేదు. అలా అనుకో ప్రభువా. ఓ అదిలోక సుందరుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, ప్రేమామయుడా, కరుణా కటాక్షములు చూపే ఓ పుట్టబడ్డా, నాకైనా తలుపు తీయవా. అమ్మా, నీ పొట్ట చాలా ఉన్నాయి కానీ నువ్వు ఎవరో నాకు తెలియదు. ఎందుకు నువ్వు చూడలేదు? అయ్యా ప్రభువా, శరణు నాకు నూకి రావాలి. నమస్కారం తల్లియా. అమ్మా, నువ్వు మనసులో లోపలి వచ్చాక వెళ్ళి బయటిపోవాలని ఉందంటావు. నీలాంటి మనసులకు వెనుకోవాల్సిన స్థానమే లేదు. అలా అనుకుంటున్నా. అయ్యా పెట్టుకుమారా, నేను లోకప్రియ. ఈ లోకంలో సమస్యలు కదా ఇంత గొప్పవాడు అని అర్థమైంది. ఇక ముందు లోకాన్ని కదా నేను అనుకుంటానయ్యా. నా తల్లి కలిపియవా, దయచేసి నీ ఇంటి గృహంలో నన్ను రానియవా. నువ్వెవరో నాకు తెలియదు. వెళ్ళు, ఆ లోకాన్ని ప్రేమిస్తూ ఆ లోకమునే నష్టపో. ఎంతవరకు ఈ చక్కటి ప్రదర్శన చూశారు కదా. ఒకవేళ ఇంకా మనం కూడా దేవుని ప్రేమను తెలుసుకోకుండా లోకసారంగా ఆత్మీయ అంధకారంలో తీసుకున్నట్లయితే ఇప్పుడే ఇంటి కుమారుడైన యేసయ్యను మన హృదయాల్లోకి ఆహ్వానించి రక్షణ ఆజ్ఞని పరిశుభాన్ని మూలను పట్టుకుని ఈ చీకటి లోకంలో మనం దిగులుగా ఉండిగా ఇంటి పార్టీలో పాల్గొన్నాం. ఇదే మన దేవుచిన అద్భుతమైన ఉపాసన. గాడ్ అస్ ఇంతవరకు స్కిట్ చూస్తారు కదా. స్కిల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా పరిచయం చేస్తున్నాం. ముందుగా 10 మంది ఎన్నికలో బుగల ఎన్నికలు వంద చేసింది అని శ్వేత కరుణ అనిల దేవయ్య శ్వేత శీష రాజుల కృష్ణాన్. ఇంకా 5 విద్యార్థి కన్యకలు ఆకర్షణ మధుబాయి కావలి ప్రియ ఆకర సప్తవరం